మన దేవుడు ఎవరో తెలుసా? పరమ వైద్యుడు. ఆయన ఎవరు చెప్పండి? పరమ వైద్యుడు. ఎందుకు నేను అంత ధైర్యముగా ఈ మాట చెప్పగలుగుతున్నానంటే, నేను చచ్చిపోబోతున్న పరిస్థితుల్లో ఆ పరమ వైద్యుడు నన్ను ఏం చేశాడు? బ్రతికించాడు. నన్నే కాదు, ఇక్కడ కూర్చున్న చాలా మందిని ఆయన ఏం చేశాడు? బ్రతికించాడు. బ్రతికించడమే కాదు, మనకు తరచూ వస్తున్న బలహీనతల నుండి ఆయన ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. కనుక స్వస్థత కోసం ఆయన దగ్గరికి రావటంలో తప్పేమనుందా? తప్పేమనుందా? ఏ తప్పు లేదు. మరి తప్పెక్కడుంది? అక్కడితో సరిపెట్టుకోవటంలోనే తప్పు ఉంది. అంతకంటే మించి ఒక స్థాయికి మనం ముందుకు వెళ్ళట్లేదు. దానిని ఎలా పోలుస్తుంది?